ఓం నమో వెంకటేశాయ. హలో ఎవ్రీవన్. నేను నిన్న అయితే తిరుపతికి వచ్చాను మార్నింగ్. అయితే సర్వదర్శనంకి కనుక్కుంటే 24 అవర్స్ పడుతుందని చెప్పి అన్నారు టైం. ఇక నేను పైకి వెళ్ళలేను. ఇక్కడ శ్రీనివాస కాంప్లెక్స్ అని చెప్పి ఉంటుంది. అక్కడ ఆధార్ కార్డ్ టికెట్స్ ఇస్తారండి. ఆధార్ కార్డ్ టికెట్స్కి ఒక 6 అవర్స్ టైం పడుతుంది దర్శనంకి. శ్రీనివాస కాంప్లెక్స్లో ఇస్తారు, ఇంకా అలివేలమ్మ టెంపుల్ దగ్గర ఇస్తారు, ఇంకా 3-4 ప్లేసెస్లో ఇస్తారు. అయితే మీకు ఏమో అడ్రస్లు తెలియకపోతే ఇక్కడ లోకల్లో ఆటో పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు క్లియర్గా. డైరెక్ట్ వాళ్ళు తీసుకొని పోతారు. అక్కడ ఆధార్ కార్డ్ చూపిస్తే చాలు, ఏం డబ్బులు అయితే ఏం తీసుకోరు. ఆధార్ కార్డ్ పైన ఒక టికెట్ ఇస్తారు. టికెట్ అయితే తీసుకున్నాను. అయితే రేపు చేసుకునే దర్శనంది ఈరోజే టికెట్ ఇస్తారు. టికెట్ తీసుకొని మళ్ళీ శ్రీనివాస కాంప్లెక్స్కే రిటర్న్ వచ్చేసి ఇక్కడే పడుకున్న శ్రీనివాస కాంప్లెక్స్లోనే పడుకొని మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి దర్శనంకి అయితే వెళ్తున్నాను. అయితే ఇక్కడ శ్రీనివాస కాంప్లెక్స్లోనే పడుకోవచ్చు. ఇక్కడ ఏం ఛార్జెస్ అయితే వాళ్ళు తీసుకోరు. మంచిగా సేఫ్టీగా ఉంటుంది, నీట్నెస్ ఉంటుంది, వాష్రూమ్స్ ఇట్లా అన్నీ ఉంటాయి. ఒకసారి వెళ్ళి అయితే చూడండి, మీకు నచ్చితే ఉండండి. చాలా నీట్గా అయితే ఉంటుంది. అయితే ఆధార్ కార్డ్ టికెట్ తీసుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా స్టెప్స్ ఎక్కే వెళ్ళాలి, డైరెక్ట్ కార్లో వెళ్ళొద్దు. ఎందుకంటే స్టెప్స్ పైన టికెట్ తీసుకున్న వాళ్ళు టికెట్ స్కాన్ చేసుకుంటారు. ఇక్కడ స్కాన్ చేస్తారు చూడండి. ఆ టికెట్ చూపించాలి, ఆధార్ కార్డ్ ఇట్లా చూపిస్తే స్కాన్ చేసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ మండపం దగ్గర చేస్తారు, తర్వాత మళ్ళీ అక్కడ నుంచి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. టికెట్ స్కాన్ చేయండి మాత్రం వెళ్ళొద్దు, కంపల్సరీగా చేపియాలి. ఎందుకంటే అది చేపిస్తే మనకు ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. మెట్లు ఎక్కుతుంటే లొకేషన్స్ అయితే చూడండి, చాలా బాగున్నాయి. కెమెరాలో అయితే అంత క్లారిటీగా రావట్లేదు, కానీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. ఇప్పటివరకు అయితే సగంకి పైగా వచ్చేసినాను. చాలామంది అయితే తెలియక మెట్లు ఎక్కగానే తలనీలాలు ఇచ్చేసి స్వామివారి దర్శనం లైన్లోకి వెళ్ళిపోతారండి. అలా చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ వరాల స్వామి అని ఉంటారు. ఫస్ట్ ఆ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామివారి దర్శనంకి వెళ్ళాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామివారికి వరాల స్వామికి వరం ఇచ్చారంట, ఎవరైతే ఫస్ట్ నీ దర్శనం చేసుకొని ఆ తర్వాత నన్ను దర్శనం చేసుకుంటారో వాళ్ళదైతేనే దర్శనం సంపూర్ణం అయినట్టు అని చెప్పి వరం ఇచ్చారంట. చాలామంది మెట్లెక్కుతూ అలసిపోయి కూర్చుంటున్నారు. ఇక్కడైతే ఒక మంచి లొకేషన్ ఉందండి. చాలామంది ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు. కొండ లోపల నుంచి వాటర్ అయితే వస్తూ ఉన్నాయి చూడండి, చిన్న జలపాతం లెక్క కనిపిస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. మాకు జుమ్కా అయితే కనిపించిందండి ఒకటి. ఆల్మోస్ట్ నేను పైకి వచ్చేసానండి. మొత్తం ఇది పైకి వచ్చిన తర్వాత లాస్ట్లో ఈ మండపం అయితే ఉంది. ఇదంతా క్యూ లైన్ కనిపిస్తుంది కదా, ఇదంతా సర్వదర్శనం అండి. ఈ దర్శనం 24 అవర్స్ టైం పడుతుందని చెప్పి చెప్పారు. ఈ లైన్లో ఉన్న వాళ్ళందరికీ 24 అవర్స్ టైం పడుతుందండి. ఇక్కడ చాలామంది కూర్చున్నారు చూడండి. ఇక్కడ టిఫిన్స్ ఇట్లా చేస్తున్నారు అందరు కూర్చొని. ఈ లైన్ కూడా డైరెక్ట్ అక్కడికే వెళ్తుంది, సర్వదర్శనంకి వెళ్తుంది చాలామంది. వీళ్ళందరూ సర్వదర్శనంకి వెళ్తున్నారంట. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఆధార్ కార్డ్ లైన్ దర్శనంకి అయితే వెళ్తానండి. అక్కడ మొబైల్ ఇట్లా ఎంట్రీ లేదంట అండి, లాకర్లో పెట్టేసి రమ్మని చెప్పారండి. ఇవైతే వెళ్తుంటే కొన్ని ఫొటోస్ తీసాను. ఇది వినాయకుందండి చూడండి. వెంకటేశ్వర స్వామి నామాలు చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. ఇది అన్నమయ్య విగ్రహం అనండి. నా దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనంకి నాకు 5 అవర్స్ టైం పట్టింది. ఇదైతే ఫ్రీ బస్ అండి చూడండి. గుట్ట పైనుంచి కిందికి తీసుకెళ్తుంది, కింద నుంచి పైకి తీసుకొస్తుంది ఫ్రీగానే. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతారు కదండి చూడండి. కొండపైన అంతా చూసిన తర్వాత ప్రసాదం కూడా తీసుకున్న తర్వాత అన్న సంతర్పణకి వెళ్ళాము. అక్కడ లైన్ 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు వచ్చింది. అక్కడ అయితే అన్నీ వడ్డిస్తున్నారు చూడండి. ఒక 20 మినిట్స్లో అయిపోతుంది తినడము. ఫాస్ట్గా తినేయాలి, ఎందుకంటే ఇంకా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా, దానికోసమని ఫాస్ట్గా తినేసి మేము కొండ కిందకి వచ్చాము. ఇది శ్రీనివాస కాంప్లెక్స్ అండి. ఇది కింద మొత్తం ఇదే శ్రీనివాస కాంప్లెక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.